హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. గతంలో ప్రశాంత్ కిషోర్ జగన్తో పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబుని కలవబోతున్నారు. దీనివల్ల జగన్కి ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అనేది మీ మాటల్లో సార్. గతంలో జగన్కి పనిచేసే 2019 ప్రశాంత్ కిషోర్ ఈరోజు అక్కడ విజయవాడలో దిగి ఆయన ఇంటికి వెళ్ళారు, చంద్రబాబు ఇంటికి. లోకేష్ దగ్గర ఉండి తీసుకెళ్ళాడు. సో గతంలో కూడా వార్తలు వచ్చాయి, మన ఛానల్లో కూడా చెప్పుకున్నాము. అంటే ప్రశాంత్ కిషోరు చంద్రబాబు టచ్లో ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ని లోకేష్ ఢిల్లీలో అనేకసార్లు కలిశాడు. ఆ మధ్య అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ ఖాళీగా ఉండకుండా ఇటువంటి అనేక పనులు చేశాడని చెప్తున్నారు. అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్తో ఆయన రెగ్యులర్గా కలిశారు. అక్కడ కలిసి స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ని అడ్వైజర్గా ఉండమని అడిగారని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న రాబిన్ శర్మ ఎప్పటి నుంచో చంద్రబాబుకి వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన సరిపోడు, ప్రశాంత్ కిషోర్ని కూడా రంగంలోకి దించుతాం అనేది చంద్రబాబు ప్లాన్ అనమాట. సో అందుకని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈరోజు డైరెక్ట్గా ప్రశాంత్ కిషోరే చంద్రబాబుని కలవడానికి వచ్చాడని చెప్పారు. సో ఏం జరగబోతుంది, ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నాడు అనుకున్నప్పుడు, ప్రశాంత్ కిషోర్ని గురించి కొద్దిగా బ్రీఫ్గా చెప్పుకుంటే, ప్రశాంత్ కిషోర్ బీహార్ అనమాట. అతనిది బీహార్లో కోనేర్ అనే ప్రాంతం. దాని తర్వాత అతను పబ్లిక్ హెల్త్ యుఎన్ఓ దీంట్లో పనిచేశాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి పబ్లిక్ హెల్త్ పనిచేసిన తర్వాత అతను పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఎవాల్వ్ అయ్యాడు. ముఖ్యంగా సిఏజీ అంటే సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనమాట. సో ఈ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఒక సంస్థ అతను పెట్టాడు. దాని ద్వారా అతను బీజేపీ వాళ్ళని కాంటాక్ట్ చేసి 2011 ప్రాంతంలో గుజరాత్లో నరేంద్ర మోడీతో కలిసి పనిచేశాడు. సో అది ఫస్ట్ అతని అసైన్మెంట్ అనమాట 2011 ఆ ప్రాంతంలో. సో 2012 ఎలక్షన్లో గుజరాత్లో మళ్ళీ మోడీ రావడానికి ఇతను హెల్ప్ చేశాడు. అంటే ఇతను తీసుకొచ్చిన ఇదేంటంటే, అమెరికాలో ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఒక స్ట్రాటజిస్ట్, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఎలక్షన్ని ఎట్లా, ఏ గ్రూప్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ఏమేమి మార్కెటింగ్ టెక్నిక్స్ ఎలా ఉండాలి, ప్రచార వ్యూహాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా వాళ్ళు అనలైజ్ చేసి ఆ డెమోగ్రఫిక్ గ్రూప్స్ ఏవే ఉన్నాయి, అంటే జనాపరంగా ఎవరెవరు ఏ కులాలు సామాజిక వర్గాలు ఎలా ఉన్నాయి, వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, ఎవరిని ఎలా మాట్లాడాలి అన్నీ, అంటే ఒక వేషభాషల దగ్గర నుంచి ప్రజెంటేషన్ దగ్గర నుంచి స్పీచ్ రైటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రిపేర్ ఎలా అవ్వాలి, ఎలా ఇంప్రెస్ చేయాలి ప్రజల్ని, ఇవన్నీ కూడా వెరీ సైంటిఫిక్గా చేయడానికి వీళ్ళు ఇండియాలో దీన్ని డెవలప్ చేశారన్నమాట. ఒక టీంని ఫామ్ చేసి ఆ టీంని పెట్టారు. ఇందులో గతంలో అమెరికా ప్రెసిడెంట్లతో పనిచేసిన వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట వాళ్ళు. అలాగా నేషనల్ వైడ్గా ఉన్న బెస్ట్ మైండ్స్ని తీసుకొని ఆర్గనైజ్ చేసి ఇతను సక్సెస్ అయ్యాడు. ఇతను పనిచేసిన మెజారిటీ టైమ్స్ ఆయా ముఖ్యమంత్రులను గెలిపించాడు ఇతను. సో దాని తర్వాత 2014లో ఇతను దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 2014లో బీజేపీ ప్రభుత్వాన్ని రంగంలోకి దించి, బీజేపీ పార్టీని రంగంలోకి దించి బీజేపీ ప్రభుత్వంలోకి రావడానికి ఇతను అప్పట్లో ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియా అప్పుడప్పుడు వస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతను స్ట్రాటజీలను ప్లాన్ చేశాడు. ఈ చాయ్ వాలా అనే ఒక నెరేటివ్ని కూడా అతనే తీసుకొచ్చాడు. అంటే కామన్ పీపుల్కి దగ్గరగా చేయడం, అంటే ఐడెంటిఫై అవుతాడు. ఇప్పుడు గాంధీ ఎందుకు అంత పాపులర్ అయ్యాడు, నెహ్రూ ఎందుకు సామాన్య జనాలకి పాపులర్ కాలేదంటే, గాంధీ సామాన్య జనాలకి దగ్గరగా ఉన్న ఫీలింగ్, ఆయన కాస్ట్యూమ్స్ కానీ ఆయన వేషధారణ అంతా కూడా సామాన్య ప్రజలు కూడా ఆయనతో ఐడెంటిఫై అవుతారు. నెహ్రూని ఆయన ఎవరో రిచ్ పర్సన్ అనే ఒక ఆరాధనగా చూస్తారేమో కానీ దూరంగా ఉంచుతారు, ఐడెంటిఫై కారు. అలాగా ఇతను ఏంటంటే అన్ని చాయ్ వాలా అనే ఒక నెరేటివ్ తీసుకురావడం ద్వారా మోడీ సామాన్యులకి అందరికి కూడా అందుబాటులోకి రావడం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత సింపతి పాలిటిక్స్ కూడా ఇతను చేస్తుంటాడు. మనకి
టీఎంసీకి పనిచేసినప్పుడు మమతా బెనర్జీ కాలు విరగడం, ఆమె వీల్ చైర్లో కూర్చొనే ప్రచారం అనేది బాగా ఉపయోగపడింది. ఇక్కడ కూడా జగన్తో పనిచేసినప్పుడు కూడా కోడికత్తి ఇది కూడా ఇతందే ప్లాన్ అని ఇప్పటికీ టీడీపీ ఆరోపిస్తుంది. మొన్నటి వరకు యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ మీద టీడీపీ చాలా భయంకరంగా విరుచుకుపడేది. బీహార్ గ్యాంగులంతా దించుతున్నాడు ప్రశాంత్ కిషోర్ అని. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అవసరమైంది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరితో ఎప్పుడు పనిచేస్తారనేది రాజకీయాల్లో అనూహ్యం. సో ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ రాబోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ రివర్స్లో ప్రశాంత్ కిషోర్ మీద పోస్టులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ బీహార్ వాడే మీకు ఇప్పుడు కావాల్సి వచ్చాడా అది ఇదని. ఇంతకుముందు బీహార్ గ్యాంగల్ నింపాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వైసీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో నుంచి రిషి అనే ఒక అతను పనిచేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీం నుంచి రాబిన్ శర్మ పనిచేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక రకం దేశవ్యాప్తంగా వీళ్ళ టీమ్స్లో నుంచి విడిపోయిన వాళ్ళే పనిచేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. సో ఆ క్రెడిట్ ప్రశాంత్ కిషోర్కి ఇవ్వచ్చు. దాని తర్వాత జేడీయూ నితీష్ కుమార్ని గెలిపించడంలో కూడా ఇతను ప్రధాన పాత్ర వహించాడు. జేడీయూలో గెలిచిన తర్వాత కూడా నితీష్ కుమార్ పరిపాలనకు సంబంధించి కూడా ముఖ్యమైన పోస్ట్ని ఇతనికి ఇచ్చాడనమాట గవర్నమెంట్లో కూడా. సో దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున పనిచేస్తాడు. అప్పుడు మాత్రం ఓడిపోయింది కాంగ్రెస్. సో ఇతని స్ట్రాటజీలు అక్కడ పనిచేయలేదు. ఇంకొక విమర్శ కూడా ఇతని మీద ఏంటంటే, ఇతని లక్ ఏంటంటే గెలిచే వాళ్ళు ఇతను పిలుస్తుంటారు ఎక్కువగా, కాబట్టి ఆ గెలుపుని తన క్రెడిట్లో వేసుకుంటుంటాడనే విమర్శ కూడా ఉంది. ఇక ఆప్లో కూడా పనిచేశాడు ఇతను, ఆప్ కోసం పనిచేశాడు. ఇంకా వైఎస్ఆర్సీపీ తర్వాత డిఎంకేకి కూడా స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు. ఇతనేమంటే 100 కోట్లు కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటాడు, తన టీముని దింపుతాడు, ఇంకొక 100 కోట్లు ఖర్చు పెడతారు. అంటే ఒక 200-300 కోట్లు ఇతను తన ఫీజులు కావచ్చు, ఖర్చు కావచ్చు అన్నీ కలిపి పెట్టడం. దీనివల్ల వీళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్గా రాజకీయాలు చేయడం కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక కార్పొరేట్ స్టైల్లో రాజకీయాలను ఎలా చేయాలి స్టడీ చేయడం, ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ఎలా చేయాలనేది వీళ్ళు నేర్పిస్తున్నారు. ఇక్కడ కూడా నిజానికి కేసీఆర్తో కూడా పనిచేయాలి. బట్ కేసీఆర్ ఫస్ట్ పిలిపించాడు, ఇతను స్ట్రాటజీల కంటే మనమే బెటర్గా ఉన్నాయనుకొని కేసీఆర్ పక్కన పెట్టేశాడని చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ని మించిన స్ట్రాటజిస్ట్ లేదనేది కేసీఆర్ నమ్మడం, బయట వాళ్ళు నమ్మడం అనేది ఉంది. కానీ ఇప్పుడు అది ఫెయిల్ అయింది. సో అందుకని చంద్రబాబు ఏంటంటే ఈసారి జాగ్రత్తగా ఉందాం, మనం మా కేసీఆర్ లాగా మనం బిహేవ్ చేయకూడదు, మనం ఖచ్చితంగా ఇతన్ని పెట్టుకుంటే మనకి విన్నింగ్ అనేది ఈజీ అవుతుంది అనేది జగన్ ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. చంద్రబాబు ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. అందుకని చంద్రబాబు ఆయన్ని పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనివల్ల జగన్కి నష్టమా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ స్ట్రాటజీలు ఏంటి అవన్నీ ప్రశాంత్ కిషోర్ క్షుణ్ణంగా తెలుసు, దగ్గరగా ఉండి పనిచేశాడు. కాబట్టి ఇప్పుడు జగన్కి కౌంటర్ స్ట్రాటజీలు తను చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు కూడా ఇక్కడ కేసీఆర్ని వ్యూహకర్త ఎలా పిలుస్తామో చంద్రబాబు కూడా వ్యూహకర్తే. అలా